పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దాంతో సొంతింటి గురించి ప్రశ్నిస్తే ప్రాణాలు తీసే వరకు వెనకాడటం లేదు కాంగ్రెస్ గూండాలు. ప్రశ్నించిన జనాన్ని బూతులు తిడుతూ భౌతిక దాడులకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి అడిగిన పాపానికి ఓ నిరుపేద కుటుంబంపై కళ్లలో కారం కొట్టి దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికపై సామాన్య జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది టీ న్యూస్. ఉద్యమాలకు ఊపిరి ఓరుగల్లు. అలాంటి వరంగల్ జిల్లాలో ప్రశ్నించే గొంతుకులపై కత్తి దూస్తున్నాయి కర్కశ కాంగ్రెస్ మూకలు. పర్వతగిరి మండలం తూర్పు తండాకు చెందిన బానోతు వినోదకు 3 ఆడపిల్లలు. రేకులు వేసుకుని పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇంటికి అర్హత సాధించినట్లు లిస్టులో పేరొచ్చింది. అధికారులు కూడా సర్వే చేసి ఫోటోలు తీసుకుని వారం రోజుల్లో ముగ్గు పోసుకోమని చెప్పి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే లిస్టులో వినోద పేరు మాయమైంది. తన పేరు లిస్టుల నుంచి ఎందుకు తీసేశారని స్థానిక కాంగ్రెస్ నాయకుడిని ప్రశ్నించింది. అది మనసులో పెట్టుకున్న సదరు నేత తన భార్యతో కలిసి వినోద కుటుంబ సభ్యులపై కళ్లల్లో కారం కొట్టి విచక్షణ రహితంగా దాడి చేశాడు. స్థానికులు కాపాడకపోతే తాను తన బిడ్డ ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేస్తోంది వినోద. ఇల్లు అడిగిన పాపానికి ప్రాణాలు తోడేస్తారంటూ ప్రశ్నిస్తోంది వినోద కూతురు శిరీష. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ సిపిని వేడుకుంటోంది. జిల్లా వరంగల్ 3 బిడ్డలే సార్. 2 బిడ్డల పెళ్ళి చిన్న ఉన్నది. అయితే ఆయన కూలి పని చేస్తాం. ఆయన జీతం ఉన్నాడు. ఇంత భూమి లేదు మాకు. అడిగినాము, మా అందరికి వచ్చిన ఇల్లు మాకు ఎందుకు రాలే, అయితే మీకు రాదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఎందుకు రాదని మా బిడ్డ అన్నది. ఈ రేకుల కింద మేము ఉంటున్నాం సార్. ఇల్లు అడిగితే ఇల్లు అడిగితే అట్లా కారం పొడి వేసి మాకు కొట్టిండ్రు సార్. ఈ ఇల్లులో ఎవరైనా ఉండేటోళ్ళు ఉంటారా సారు? బిల్డింగ్ ఉండేటోళ్ళకే ఇల్లు ఇస్తాండ్రు సార్. జాగా భూమి 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నోళ్ళకే ఇల్లు ఇస్తాను. మాకు మేము అడిగితే మేము అట్లా మాకు పట్టుకొని ఇంటి వెనుక వాళ్ళ ఇంటి వెనుకనకే పట్టుకొని మాకు కారం పొడి వేసి కొట్టింది సార్. చెల్లి అడిగిన తర్వాత అమ్మ అడిగింది. అమ్మ అడిగితే మీకు అస్సలుగా రాదు, ఎంపీటీసీ సింగిలాలు వాళ్ళే తిన్నారు, మీ ఇల్లు పేరు మీద లోన్ ఎత్తుకొని తిన్నారని అనే వరకు అమ్మ వాళ్ళు తెల్లారి పిలిపించిండ్రు. ఉన్నప్పుడు మేమందరం లేకపోతే అమ్మకు చెల్లెకు సాగొట్టేటోళ్ళు వాళ్ళు. వాళ్ళకు ఏదైనా ఒక శిక్ష పడాలి. అమ్మ వాళ్ళకు ఇల్లు కావాలి, ఏదైనా ఒక్కటి చెయ్యాలి గవర్నమెంట్. తూర్పు తండాలో 250కి పైగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు వచ్చాయి. అందులో 101 మంది అర్హులుంటే వారిలో మొదటి విడతగా 12 మందికి ఇండ్లు మంజూరయ్యాయని కార్యదర్శి యాకయ్య తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ నిర్ణయం మేరకే లబ్ధిదారులను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే పూరి గుడిసెలు రేపో మాపో కూలిపోయే మట్టి గోడల్లో ఉంటున్నా తమను కాదని కాంగ్రెస్ కార్యకర్తలకు వారి బంధువులకే ఇండ్లు ఇచ్చుకున్నారని తూర్పు తండావాసులు ఆరోపిస్తున్నారు. నిజమైన లబ్ధిదారులను కాదని పైరవీకారులకు ఇండ్లు మంజూరు చేయడమేంటని నిలదీస్తున్నారు. ప్రశ్నించిన వినోద లాంటి వారిపై దాడులకు దిగడం హేయమైన చర్య అని తండాలోని యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకు ఒక గుంట భూమి కూడా లేదు. వీళ్ళ ఆధార్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, అన్ని నంబర్లు ఉన్నాయి. మొన్న రీసెంట్ గా కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చారు. గుడిసె చూసే ఉంటారు మీరు. రిలేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా ఇది పరిస్థితి తండల చుట్టుపక్కల అంతా ఇదే జరుగుతుంది. వాళ్ళ సర్కిల్లో ఎవరు ఉన్నారో చుట్టాలు, పిన్ని కావచ్చు, బాబాయ్ కావచ్చు, వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఇచ్చుకుంటారు. కానీ వీళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్తే లిస్టు నుండి పేరు తొలగించి డబ్బులిచ్చినోళ్లకే ఇండ్లు మంజూరు చేశారని ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి తూళ్ల రజిత అనే మహిళ కన్నీరు పెట్టుకుంటోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెంలో ఓ మహిళ ఇల్లు అడిగితే అవమానకరంగా మాట్లాడారు. వర్ధన్నపేట మండలం కట్రియాలలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన యువకులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇలాంటి ఘటనలు రేవంత్ సర్కార్లో నిత్యం ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తురుతండ మా ఈనోదకు ఇల్లు రావాలి సార్. ఆమెకు 3 బిడ్డలు. సూర్య జీతం ఉండి బతుకుతాడు. వాళ్ళ గుంట భూమి కూడా లేదు, పట్ట కాగితం కూడా లేదు. వాళ్ళకి ఎట్లయినా ఇల్లు రావాలి. ఆయన మీద ఇట్లా చేసిన వాళ్ళకి మాత్రం శిక్ష పడాలి సారు. వస్తలేదు సారు. ఇల్లు ఉన్నోళ్ళకు, భూమి ఉన్నోళ్ళకు, ఉన్నోళ్ళకు ఫస్ట్ లిస్టులు అని ఇల్లు రాయిస్తాను సార్. ఇండ్లడిగిన పాపానికి చావు దెబ్బలు తిన్న దయనీయ పరిస్థితి తూర్పు తండాకు చెందిన వినోదతోనే ఆగిపోలేదు. బయట సమాజానికి తెలియని వినోద లాంటి ఘటనలు కోకొల్లలు. మాయ మాటలతో గద్దెనెక్కి సామాన్యులను ముప్పు తిప్పలు పెడుతున్న రేవంత్ సర్కార్కు తగిన గుణపాఠం చెబుతామని జనం హెచ్చరిస్తున్నారు.